ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. స్వయంభూశంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాతా ధాతురుత్తమః. శ్రీ విష్ణు సహస్రనామం 5వ శ్లోకంతో స్వామిని స్మరించుకొని భీష్మ ఉపదేశం విశేషాలను తెలుసుకుందాం. ధర్మరాజు అడిగిన రాజధర్మ విశేషాలను ప్రారంభిస్తూ భీష్ముడు ముందుగా ధర్మదేవతకు, కృష్ణునికి, వేదరక్షకులైన విప్రులకు నమస్కరించాడు. తరువాత ఇలా ప్రారంభించాడు. మేలు తనకు గోరు మేదినీషుడు మున్ను దేవతలకు, భూమి దేవతలకు పూజనాచరించునోజా యత్నము చేయవలయు రెండు కార్యఫలకరములు. ధర్మరాజా, ఏ కార్యం సఫలం కావాలి అన్నా ముందుగా దైవాన్ని, దైవ సమానులైన విప్రులను పూజించాలి. ఇది రాజుకు మొదటి కర్తవ్యం. ఇక రెండవది తన ప్రయత్నం. ఒక విధంగా ప్రయత్నమే ప్రధానం. ప్రయత్నశీలికి భగవంతుని అనుగ్రహం తోడై ఫలసిద్ధినిస్తుంది. ఒక్కొక్కసారి మానవ ప్రయత్నానికి ఫలసిద్ధి కలుగకపోతే రాజు నిరాశ నిస్పృహలతో కుంగిపోకుండా అది దైవోపహతమైంది అని భావించాలి. అదే రాజధర్మం. ఇక రాజు ముఖ్యంగా తాను ధర్మపరుడుగా జీవించాలి. ప్రజలకు ధార్మిక జీవనాన్ని ఇచ్చే రాజు తాను ముందుగా ధర్మపరుడు కావాలి. శాంతి, దాంతి, సత్ప్రవర్తన కలిగి ప్రియభాషి అయితే అటువంటి రాజే శ్రీమంతుడు, కీర్తిమంతుడు అవుతాడు. రాజ్యం సక్రమంగా నడవడానికి అవసరమైన ముఖ్య అంశాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మంత్రిమండలి, కోశాగారం, స్నేహితులు, దుర్గం, సైన్యం మొదలైనవి. అన్నిటికీ ప్రధాన రక్ష దండనీతి, అంటే నేటి శిక్షా స్మృతి. రాజులకు జన్మస్థానం బ్రహ్మవేత్తలు, అంటే వారు తల్లిదండ్రులతో సమానం. వారి మీద కోపగించుకుంటే రాజుకే నష్టం. అయితే శుక్రనీతి ప్రకారం ఎంత గొప్ప వేదాంతి అయినా సరే తన శాంత స్వభావాన్ని వదలి యుద్ధ సన్నద్ధుడై ఆయుధధారి వస్తే ఎంతటి వాడినైనా, ఎంతటి వేదాంతినైనా హింసించడం ధర్మమే. ఇది వేదోక్త ధర్మం కూడా. అలాగే బ్రహ్మహత్య, భ్రూణహత్య, గురు భార్యాగమనం, క్షత్రియ వైరం కలిగిన వారిని దేశ బహిష్కారం చేయవచ్చు. ఏమైనా అటువంటి తల్లిదండ్రుల వంటి బ్రహ్మవేత్తలకు ప్రాణహాని మాత్రం చేయరాదు. ఇది నీతి. ఇక దుర్గం అంటే కోట. అది అనేక విధాల ఉంటుంది. రాజ్యానికి ప్రధానమైంది నరదుర్గం, మానవ దుర్గం అంటే ప్రజలు. వారికి అంత దూరము కారాదు, అంత దగ్గర కారాదు. వసంత ఋతువులో సూర్యుడిలాగా ఆహ్లాదకరంగా ఉండాలి. ఇది రాజధర్మాలలోనే రాజు వంటిది. అంత ప్రధానమైన విషయం. తన బుద్ధికి తోచినట్లుగా దండనీతిని అమలు చెయ్యరాదు. చేసే ముందు నిజం నిగ్గు తేల్చుకోవాలి.
ఎప్పుడూ ఆవేశం పనికిరాదు. ఒక గర్భవతి తన కడుపులోని బిడ్డలకు హాని కలగకుండా మేలు కలిగేటట్లు ఆహారం తీసుకునే విధంగా సంయమనంతో వ్యవహరించాలి. ఇక సేవకులతో ఎంతవరకు ఆత్మీయంగా ప్రవర్తించాలో గమనిస్తూ నడుచుకోవాలి. కాకపోతే రాజ్యం మొత్తం వారి చెప్పు చేతుల్లోకే వెళ్ళేంతవరకు సాగుతుంది. ఇక తన ఆంతరంగికులుగా ధర్మనిష్ఠులను, అర్థశాస్త్ర నిపుణులను, అత్యాశ లేని వారిని, తన ఆజ్ఞను పాటించే వారిని నియమించుకోవాలి. ఆంతరంగికులతో వైరుధ్యం పెట్టుకుంటే ఎవరినైనా వారిని పూర్తిగా వదిలిపెట్టాలి. గర్వంతో విచక్షణ లేకుండా విశృంఖలంగా వ్యవహరించే వాడిని గురువునైనా సరే కాక వదిలిపెట్టాలి. ఇది బృహస్పతి మరుణ్ మహారాజుకు చెప్పిన నీతి. తప్పు ఉంటే కొడుకునైనా శిక్షించాలి. సగరుడు అనే చక్రవర్తి అసమంజసుడు అనే తన కొడుకును వాడు ప్రజాకంటకుడైనందుకు దేశం నుండి బహిష్కరించాడు. రాజు ప్రజలకు ఎప్పుడు ఏవి ఇవ్వాలో అప్పుడు అవి అందిస్తూ ప్రజారంజకుడు కావాలి. తనకేదైనా ఆపద వస్తే వైదిక పద్ధతిలో తీర్చుకోవాలి. అందరిలాగే ధర్మార్థ కామమోక్షాల కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రజాభీష్టాన్ని గౌరవిస్తూనే ధనార్జన మీద దృష్టి పెట్టాలి. పొగడ్తలకు లొంగకుండా అవినీతి పరుల ఆట కట్టించి వారి ధనాన్ని సేకరించి అర్హులైన పేదవారికి పంచాలి. తేలికగా నమ్మడం లేదా అసలే నమ్మకపోవడం అలా కాకుండా ఆలోచించి న్యాయాన్యాయ నిర్ణయం చేసుకోవాలి. కేవలం ధనార్జనే ధ్యేయంగా ప్రజలను పీడించే రాజును శత్రువుల కంటే ముందు ప్రజలే ఓడిస్తారు. ప్రజలు రాజును తమ పుత్రునిగా ప్రేమిస్తూ అతని మీద కోపం లేకుండా ఉంటారో అతడు గదా నిజమైన రాజు. తమ ధనానికి, భార్యా బిడ్డలకు రాజు రక్షకుడుగా నిలిస్తే తప్ప వారి రక్షణ సామాన్యులకు సాధ్యం కాదు అని శుక్ర నీతి. రక్షణ ఇవ్వలేని రాజు వేదం చదువని నామమాత్రపు బ్రాహ్మణునిలాగా వ్యర్థుడు అని మనువు చెప్పాడు. రాజత్వ మూల కారణం ప్రజారక్షణే అని బృహస్పతి, మహేంద్రుడు, భరద్వాజుడు మొదలైన ధర్మ అనుశాసకులు ముక్తకంఠంతో చెప్పారు. ఇంకా శత్రుకోటిని నిర్మూలించాలి దండనీతితో. సంతతోత్సాహవంతుడై శత్రుకోటిని ఆర్జవంబుననైన అనార్జవముననైన చెరుపనవలయు అత్యల్పుడైన పగతుడు అగ్ని విషంబుల పగిది నొంచు. రాజు శత్రువును ఉపేక్షించరాదు. అతడు చిన్నవాడైన అగ్నితోనూ విషంతోనూ సమానం, నొప్పిస్తాడు. కనుక రాజు ఎప్పుడూ ఉత్సాహవంతుడై జాగరూకుడై శత్రువులను సక్రమ మార్గంలోనైనా అక్రమ మార్గంలోనైనా నిర్మూలిస్తూ ఉండాలి. శత్రువులు దురాక్రమణ చేసి రాజ్యాన్ని అపహరించాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. రాజుకి ఎప్పుడూ ప్రాణభయం తప్పదు. అది తెలుసుకొని ధీరుడై శత్రువులకు సింహస్వప్నమై నిలిచి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాలి అని చెప్పి భీష్మ పితామహుడు, నాయన రాజధర్మ పద్ధతిని సంగ్రహంగా చెప్పాను, సందేహం ఏదైనా ఉంటే అడుగు అన్నాడు. అనర్గళమైన ఆ వాగ్ధారను ఆశ్చర్యచకితులై అందరూ కర్ణరసాయనంగా ఆస్వాదించారు. అప్పుడే సూర్యాస్తమయం అవుతోంది. రేపు కలుస్తాము అని అందరూ తగినట్లుగా సెలవు తీసుకొని బయలుదేరారు. ఓం
నమో వెంకటేశాయ.